సార్ గత 10 ఇయర్స్ ముందు చూసుకున్నట్లయితే చాలా వరకి జెంట్స్ మాత్రమే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. ఎందుకు అనంటే 10 మందిని 10 మందితో మాట్లాడాలన్నా, వాళ్ళని కన్విన్స్ చేయాలన్నా, ఒక ఫ్లాట్ అమ్మాలన్నా సరే జెంట్స్ బాగా మాట్లాడేవాళ్ళు. ముందుకెళ్ళి అన్ని చేసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే 2025 వరకు లేడీస్ ఎక్కువగా ఉన్నారు సార్. సో, ఫీమేల్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎలా అంటే లైక్ హౌస్ వైఫ్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఇంట్లో పని చేసుకునే వాళ్ళు ఒక 2, 3 అవర్స్ స్పెండ్ చేస్తే సరిపోద్ది. రియల్ ఎస్టేట్‌లో మంచి డబ్బు సంపాదించుకోవచ్చు అని మీరు చాలా సార్లు చాలా వీడియోలో చెప్పడం జరిగింది. అసలు నిజంగానే లేడీస్ అంత రాణిస్తున్నారా? అంత సంపాదిస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది సార్ రియల్ ఎస్టేట్‌లో? ఇది చాలా మందికునే డౌట్. నేను చేయగలనా? నేను హ్మ్. చేయలేనా? హ్మ్. నేను అర్హుడనా? చదువు ఉండాలా? ఇంగ్లీష్ రావాలా? హ్మ్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలా? అన్నీ. అవును. నేను ట్రిపుల్ ఆర్ అంటే మీకేం తెలుసు? ట్రిపుల్ ఆర్. ఓఆర్ఆర్ ఒక పెద్ద ఓఆర్ఆర్ పైన వచ్చే ఒక ఓఆర్ఆర్ రోడ్. ట్రిపుల్ ఆర్ రీజనల్ లింక్ రోడ్. ఇంకేం అవును. తెలుసు? రఘురామరాజు హ్మ్. ట్రిపుల్ ఆర్. అవును. ఇంకేం తెలుసు? ట్రిపుల్ ఆర్ అంటే ఇంక సిటీ ఇంకొంచెం స్ప్రెడ్ అవుతూ ఉంటదని తెలుసు. బయట నుంచి లోపలికి వచ్చేవాళ్ళు కొంచెం ఫాస్ట్‌గా వచ్చేయొచ్చు ట్రిపుల్ ఇంకా అని ఆర్ చెప్పారు. సినిమా. ట్రిపుల్ ఆర్ సినిమానా? యెస్. రాజమౌళి సినిమా. ఇప్పుడు నేను కొత్త ట్రిపుల్ ఆర్ చెప్తాను. రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్. ఓహ్! ఈ ఇంట్రెస్టింగ్. ఈ మూడింటికి కూడా ఏ అర్హత అక్కర్లేదు. చూసుకోండి. రౌడీయిజం, రాజకీయం, రియల్ ఎస్టేట్. అంతే కదా! రాజకీయానికి అవసరం లేదంటారా సార్? అవసరం లేదు. ఏం అవసరం లేదు. ఎవరు చదువుకున్నాడు ఎంతమంది 90% చదువులేనోళ్ళు ఉంటారు. ఓకే. దందా రౌడీజం అసలు అక్కర్లేదు. కత్తులుంటే అవసరమే చాలు. లేదు. అవును. రియల్ ఎస్టేట్‌కి భూములు ఉంటే చాలు. అవును. ఎందుకు చెప్తానంటే ఇందిరాగాంధీ టైంలో స్టార్ట్ అయింది లేడీస్‌కి ఇంపార్టెన్స్. హ్మ్. ఒకప్పుడు లేడీస్ పర్సెంటేజ్ రిజర్వేషన్ కోటాలో కూడా చాలా తక్కువ ఉండేది మీకు తెలిస్తే. హ్మ్. మీరు చిన్నప్పుడు. అవును. ఇప్పుడు తర్వాత సోనియా గాంధీ వచ్చింది. సో ఈ హయాంలో లేడీస్‌కి కొద్దిగా ప్రాముఖ్యత పెరిగిందనే చెప్పాలి. ఆఫ్‌కోర్స్ మోడీ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. వచ్చిన ప్రతి గవర్నమెంట్ కూడా లేడీస్‌కి ఇచ్చిన ఇంపార్టెన్స్ జెంట్స్‌కి ఇవ్వట్లేదు. హ్మ్. అందుకే నేను చాలా టీవీలో చెప్పిన వీడియోస్‌లో నాన్నకి జరిగిన ఇప్పుడు అమ్మకి జరిగినంత బెస్ట్ నాన్నకి జరగలేదు. నాన్నకి అన్యాయం జరుగుతూనే ఉంది. హ్మ్. ఎందుకు? వేలు పట్టి నడిపించేది నాన్న, లోకం చూపించేది నాన్న, సంపాదించేది నాన్న. అవును. అమ్మకి తక్కువ అమ్మకి 9 ఏళ్ళు మోసి కన్నందుకు డెఫినెట్‌గా వాల్యూ ఇవ్వాలి. అవును. దాని తర్వాత నాన్న వాల్యూ తీసేవాళ్ళు. కానీ అన్ఫార్చునేట్లీ నాన్నకి అంత వాల్యూ ఇవ్వలేదు. ఇక్కడ ఏమైందంటే లేడీస్ కూడా మా టైంలో 25 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయినప్పుడు భార్య అసలు రోడ్డు మీదకి వచ్చేవారు కదా రోడ్డు మీద. అప్పుడు సామెత ఏంటంటే మగవాడు తిరగ చెడిపోయాడు, ఆడది తిరిగి చెడిపోయింది అని ఉంది అప్పుడు సామెత. హ్మ్. ఏమన్నా మగవాడు తిరక్క చెడిపోయాడు, చెడిపోయాడు. ఆడది తిరిగి చెడిపోయింది. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. హ్మ్. ఆడ తిరగపోతే పని అవ్వట్లేదు. ఎందుకంటే డిపెండెన్స్ అయిపోయింది హస్బెండ్స్కి చాలా మంది. అవును. అంటే ఉన్న ఖర్చులు, నా పిల్లలు మంచి స్కూల్లో చదవాలి, మంచి కాలేజీలో చదవాలి, డబ్బులు వచ్చే జీతం 50,000, 60,000 చాలక నేను కూడా భర్తకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో చాలామంది అది కంపల్సరీ అయిపోయింది. చేయాలా లేదని పక్కన పెడితే ఫోర్స్ఫుల్ అయిపోయింది. హ్మ్. నేను కూడా నా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి. ఎంతోమంది ఫాదర్స్ ఉండరు, హస్బెండ్స్ ఉండరు, చాలా రకాల కేసులు ఉన్నాయి. యాక్సిడెంట్ అని, జబ్బులని. సో వాళ్ళు సర్వే అవ్వాలి కదా. అవును. అందుకని రియల్ ఎస్టేట్ మొదలు. అయితే నీ క్వశ్చన్ అంటే అంతకుముందు రియల్ ఎస్టేట్లో కొద్దిగా దాదాగిరి అసలు లేరు. 10 ఇయర్స్ ముందైతే లేరు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. మోర్ దెన్ 50% వాళ్ళే ఉన్నారు. యెస్. అండ్ వాళ్ళ ఎర్నింగ్స్ కూడా జెంట్స్ కంటే ఎక్కువ. చాలా మంది నా దగ్గర లేడీస్ ట్రైన్ అయిన వాళ్ళు వాళ్ళ హస్బెండ్ సాలరీ మించిపోయి డామినేట్ చేయడం మొదలుపెట్టారు. ఓకే. నేను కూడా రీసెంట్‌గా ఒక ఆవిడతో ఇంటర్వ్యూ చేశాను సార్. మన ఛానెల్‌లో వీడియో ఆల్రెడీ ఉంది. వరలక్ష్మి గారు అని చెప్పి. తను ఒక 6, 7 ఇయర్స్ ముందు రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చి ఎవరో చెప్తే చేసుకోమ్మా బాగుంటది అంటే అసలు ఎటువంటి నాలెడ్జ్ లేదు. చదువు అసలు లేదు. అలాంటి ఆవిడ స్టార్ట్ చేసిన తర్వాత మెల్లిమెల్లిగా ఈ రేంజ్‌కి వెళ్ళారండి. ఇప్పుడు హైదరాబాద్‌లో ఆవిడకి సొంత ఇల్లు ఉన్నాయి. ఆవిడ ఓన్‌గా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఆవిడ కింద చాలా మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఆవిడ మొన్న చెప్తుంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంటే లేడీస్కి ఒక అడ్వాంటేజ్ ఉందండి. ఓకేటి. ఓపిక, కోరిక, తీరిక. ఓకే. మనకి తక్కువ ఉంటుంది జనరల్గా. మనకి సిగరెట్ తాగాలని, అంటే నేను తాగగానే చెప్తున్నాను, మందు కొట్టాలని, టీకి వెళ్ళాలని, కాఫీకి వెళ్ళాలని, ఫ్రెండ్స్తో కాసు. లేడీస్ ఒక్కసారి సీట్లో కూర్చుంటే 10 గంటలకి లంచ్ టైం వరకు లేగరు. అవునా కాదు? ఖచ్చితంగా సార్. సో రియల్ ఎస్టేట్కి కావాల్సిన లేజర్ లైట్ ఫోకస్. అంటే మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఈగల్ ఉంది కదా, గెద్ద అంటారా? అవును. ఈగలు ఎంత హైట్ పెరుగుతుంది తెలుసు? ఎంత హైట్ ఎగురుతుంది తెలుసు? చాలా హైట్ వెళ్తుంది. అవును. కానీ సముద్రంలో చేపను ఇలా వచ్చి పట్టుకుని వెళ్ళిపోతుంది. ఎలాగెళ్తుంది? ఫోకస్ పర్ఫెక్ట్గా పెడుతుంది. అంత హైట్ నుంచి చూసి ఒక క్షణంలో వెళ్ళిపోతుంది. అంటే నీటిలో ఉన్న చేపలు మనకు దగ్గర ఉంటేనే సరిగ్గా కనిపించవు. అవును. మన థాయిలాండ్ అయితే డాల్ఫిన్ ఫిషెస్ ఉంటాయి, మా ముందు పడ్డాయి జస్ట్ 1 feet తోని. ఎంతంటే ఒక 20-30 కేజీలు ఉంటుంది ఆ చేప. సో ఫోకస్ అనేది ఉండాలి. రియల్ ఎస్టేట్ కూడా రానియాలంటే ఫోకస్ ఉండాలి.
ఓకే. ఇప్పుడు మహాభారతంలో చూసుకుంటే ఎంతమంది కౌరవులు ఎంతమంది పాండవులు? 105 మంది. అవును. ఆ లేడీని అయితే 106 మంది. సరే 105 మంది తీసుకో. 105 మందిని ఒక గురువు గారు చెట్టు కింద పెద్ద చెట్టు, మీ ఆఫీస్ అంత చెట్టు, మర్రి చెట్లు ఉంటాయి చూడు, అవును. ఆ చెట్టు కింద తీసుకెళ్ళి చెట్టు చూడండి అన్నాడు. అందరికీ చెట్టు కనిపించిందంట. ఉమ్. తర్వాత కొమ్మ చూడండి అన్నాడు. సగం మంది కనిపించలేదు కొమ్మ, బికాస్ ఫోకస్ లాకి. ఓకే. ఇంకొంతమంది రెమ్మ చూడమన్నట, రెమ్మ. ఇంకో 25% మంది కనిపించలేదు. తర్వాత బర్డ్ ఉంది, పక్షి చూడమన్నాడు. ఇంకా 25%, అంటే తగ్గిపోతుంది. 100 మంది నుండి 10 మందికి వచ్చింది. లాస్ట్ పక్షి కన్ను చూడండి అన్నాడంట. ఒక్కడికి 2 కనిపించింది. దాన్ని ఫోకస్ చేసి చంపండి అంటే అర్జున్ ఒకటే చంపాడు. అర్జునుడుకున్న ఫోకస్ మిగతా వాళ్ళకి లేదు. ఓకే. దాన్నే లేజర్ లైట్ ఫోకస్. అది ఎందుకంటే అంటే స్టోరీ మీకు చెప్పింది, ఈ ఫోకస్ అనేది ఉంటే వాడు ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. ఎలాన్ మస్క్ ఏమున్నాడు, ఒకప్పుడు ఏం లేదు, ఈ రోజు టాప్ ఆఫ్ ది టాప్ వరల్డ్. అంటే లైక్ మన ఫ్యూచర్ ని ఫస్ట్ మనం ఫోకస్ చేసుకుంటే ఇంకో మెయిన్ ఏంటంటే గోల్ క్లారిటీ ఉండాలి. లక్ష్యం. నువ్వు జీతం కోసం పనిచేయాలనుకుంటున్నావా, జీవితం కోసం పనిచేయాలనుకుంటున్నా, నువ్వు డిసైడ్ చేసుకో. జీతం, ఎంప్లాయీస్ అందరూ జీతం కోసం పనిచేయాలంటే బాస్ గోల్ కోసం ఎంప్లాయీ వర్క్ చేస్తాడు. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఉన్నాడు, యాంకర్ ఉన్నాడు, లేదా ఒక వర్కర్ ఉన్నాడు. వర్కర్ ఎవరు, బాస్ గోల్ కదా వర్క్ చేస్తాడు. అదే మీరు మీ జీవితం కోసం వర్క్ చేస్తే మీ గోల్ గురించి మీరు వర్క్ చేస్తారు. ఇది ఫోకస్. జీతం, జీవితం. మా ఫ్యామిలీలో ఒక ఆవిడ వాళ్ళ కొడుకుని అడుగుతుంది, ఇంజనీరింగ్ 3rd year చేసిన అబ్బాయిని అడుగుతుంది ఏంటంటే, నువ్వు చెక్ రాస్తావా, చెక్ తీసుకుంటావా? ఆ క్వశ్చన్కి ఆయన యాటిట్యూడ్ చేంజ్ వచ్చింది. చెక్ తీసుకుంటావా అంటే ఎంప్లాయ్మెంట్, చెక్ రాస్తామంటే యువర్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్. ఎంత డిఫరెన్స్, నక్కకి నాగలో కొన్న డిఫరెన్స్ ఉంది. లేడీస్కి ఏంటంటే ఆ ఫోకస్ అనేది కంపారిటివ్లీ, అంటే మనకు ఉండదని చెప్పట్లేదు, మనకి ఎక్కువ ఉంటుంది కానీ మనం యూటిలైజ్ చేసుకోం. మనకి లెఫ్ట్ బ్రెయిన్, 2 బ్రెయిన్లు ఉంటాయి, చిన్న బ్రెయిన్, పెద్ద కాన్షియస్ బ్రెయిన్ సపరేట్ పెద్దది. ఆ బ్రెయిన్లు సరిగ్గా పనిచేయవు అప్పుడప్పుడు. మనకి వేరే యాటిట్యూడ్స్ ఎక్కువ వచ్చేస్తాయి, వేరే ఇంట్రెస్ట్లు బాగా వస్తాయి. తిరగాలి, సినిమాకి వెళ్ళాలి, ఇవన్నీ చేయండి, చేయకూడదు, నేను కూడా చూస్తాను. బట్ నేను ఏంటంటే మీరు చేస్తున్న పనిలో మీకు అంటే ఫోకస్ ఉందా, రోల్ క్లారిటీ, గోల్ క్లారిటీ. మనం దేనికోసం పని చేస్తాం, ఒక గోల్ ఏంటి. ఇప్పుడు ఆడవాళ్ళు వచ్చిన గోల్ ఏంటి, నా పిల్లల్ని బాగా చదివించుకోవాలి, మా హస్బెండ్ సపోర్ట్ చేయాలి, నేను కాస్మెటిక్స్ కొనుక్కోవాలి, గోల్డ్ కొనుక్కోవాలి, డైమండ్స్ కొనుక్కోవాలి, ఇవన్నీ కోరికలు ఉంటాయి. ఆ కోరికలు పెట్టుకొని నేను ఎప్పుడు చెప్తాను, రియల్ ఎస్టేట్ లేడీస్ అయినా జెంట్స్ అయినా ఒక 10 గోల్స్ రాసుకోండి. 10 గోల్ నేను అంబానీ అయిపోతా, బిల్ గేట్ అంటే అది అయ్యేది కాదు. చిన్న చిన్న గోల్స్. ఎప్పుడు కూడా ఈ మెట్టుపై ఇటుకపై ఇటుకేయాలి, ఒక మెట్టు తర్వాత 2వ మెట్టు, 1 నుండి 10 మెట్టు ఎక్కలేరు, ఎక్కితే ప్యాంట్ చిరిగిపోతుంది. స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. సో అది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోకస్. లేడీస్కి ఏంటంటే ఆ ప్లీజింగ్ వాయిస్, స్మైల్. ఎవరైనా జనరల్ గా రిసెప్షన్ లేడీస్ ఏం పెడతారు, స్మైల్ ఉంటుంది, అంటే పద్ధతిగా ఉంటారు, నిజం మాట్లాడతారు. లేడీస్ అబద్ధం మాట్లాడినా నిజం అనుకుంటారు, మనం నిజం మాట్లాడినా అబద్ధం అనుకుంటాం. మనకున్న దురదృష్టం అని. అందుకని నేను ఏం చెప్తానంటే వైఫ్ ఈస్ ఎ డబుల్ ఎడ్జ్ నైఫ్ అని చెప్తాను. ఓకే. ఆడవాళ్ళు అనుకుంటే నేను పైకి ఎత్తారు, అనుకుంటే. కానీ కొంతమందికి ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాకు తక్కువ ఉంటుంది సార్. ఎట్లా అంటే ఏమో నేను చేయగలనో లేదో, మనకి ఎందుకులే, నిజంగా డబ్బులు వస్తాయో రావో, ఎవరెవరితోనో మాట్లాడాలి, ఇలాంటి థాట్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ఒక నిమిషంలో మనకు 100,000 ఆలోచన వస్తాయండి. ఒక నిమిషంలో మీకు ఒక్క ఆలోచన స్టిక్ అవ్వదు. అవసరం ఆలోచన నేర్పుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఒక కాలేజీలో 1920s మ్యాటర్. ఇప్పుడు 1920s నువ్వు నేను పుట్టలేదు, మా నాన్న కూడా పుట్టుంటాడు. సో ముగ్గురు ఇంజనీర్లు ఒక శ్రీశైలం డ్యామ్కి వెళ్ళారంట. ముగ్గురు ఒకటే కాలేజీ, ఒకటే కోర్సు, ఒకటే గురువు, ఒకటే సబ్జెక్ట్. ముగ్గురితో ఒక ఇంజనీర్ ఏమనుకున్నాడంటే, ఎంత బాగున్నాయి ఈ నీళ్ళలో, రోజుకు 1 గంట కూడా వచ్చి టైం స్పెండ్ చేస్తే బాగున్నాను అనుకున్నాడు. రెండో వాడు ఏమనుకున్నాడు, అసలు అవన్నీ అక్కడ ఊర్లు సిటీలో ఏముంటాయి, ఇక్కడ గెస్ట్ హౌస్ తీసుకుని ఇక్కడే కాపురం పెట్టుకోవద్దు. మూడో ఇంజనీర్ ఏం ఆలోచించాడంటే, ఈ నీళ్ళు వేస్ట్ అవుతున్నాయి, దీన్ని టర్బైన్ పెట్టి ఎలక్ట్రిక్ పవర్ కన్వర్ట్ చేస్తే 600 గ్రామాలు బాగుపడతాను. సో దాన్నే ఆలోచన విధానం అంటారు. ఆయన ఎవరో కదా, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆయన పేరు చేస్తారు. ఆ FTL బఫర్ అనేది అప్పట్లోనే ఉంది. సో ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా మీరు కాన్ఫిడెంట్, నేను చేయలేనంటే చేయలేమండి. మ్యాక్సిమం ఏజెంట్స్ ఫెయిల్ అయిందంటే వాళ్ళు నమ్మరు, వాళ్ళు అమ్మే ప్రోడక్టే వాళ్ళు నమ్మరు. అప్పుడు నువ్వు ఎలా అమ్ముతావు? చాలా మంది ఏజెంట్స్ ప్రోడక్ట్ అమ్మాలని ట్రై చేస్తారు, ప్రోడక్ట్ అమ్మకూడదు. ఎమోషన్, సెంటిమెంట్, ఫీచర్స్, ఇవి అమ్మాలి. ఎప్పుడైతే ప్రోడక్ట్ అమ్ముతావు నువ్వు ఫెయిల్ అవుతావు. ఇంకొక చిన్న లాస్ట్ ఇయర్ జరిగింది.
సార్. నేను ఒక వాషింగ్ మిషన్ కొనడానికి వెళ్ళి కంపెనీ పేరు చెప్పిన ప్రమోట్ చేస్తుంటుంది. ఆ సేల్స్ మ్యాన్ చాలా కుట్టుకున్నాడు, చాలా 3-4 కంపెనీలు చూపించాడు, నాకు నచ్చలే. ఒక కంపెనీ ఒక సేల్స్ మేనేజర్ వచ్చి సార్ ఒక 2 minutes ఒక మిషన్ గురించి చెప్పాడు, ఒక ఫీచర్ చెప్పాడు. ఆ ఫీచర్ తర్వాత చెప్తాను. ఫీచర్ తక్కువ కొనిచ్చాను, డబ్బులు ఇచ్చాను, డిస్కౌంట్ కూడా అడగలే. ఇంటికి వెళ్ళా, అది చెప్పింది కరెక్టే కదా అని. నేను నా జోబులో పాన్ కార్డు మర్చిపోయాను, పాన్ కార్డు ఏటీఎం కార్డు మర్చిపోయి మేడం వేస్తారు. నేను చూడలేదు, మేడం చూడలేదు, పని మనిషి వేస్తాను. ఆ కార్డు పరిస్థితి ఏంటి, వాషింగ్ మిషన్లో పెడితే ఇరిగిపోయింది, పాడైపోద్ది. కానీ అవలే, ఆ కార్డు డ్రై చేసి పక్కన పెట్టింది ఆ మిషన్. వావ్, ఇది బెనిఫిట్స్ అమ్మడం అంటే. ఓకే. రియల్ ఎస్టేట్ ఏజెంట్ కాదు, ఎనీ సేల్స్ గా ఇన్ ద వరల్డ్, సేల్స్ ఏదైనా అమ్మగలగాలి. సేల్స్ చేయాలనుకుంటే ఇలాంటి యాటిట్యూడ్ ఉండాలి, ఇలాంటి లాంగ్వేజ్ ఉండాలి. సో లేడీస్కి వెళ్ళి ఇవి ఎక్కువ ఉంటాయి. నేను చెప్పిన కార్యక్రమంలో ఎక్కువ ఫ్యాక్టర్స్ జెంట్స్కి ఉంటాయి, జెంట్స్ ఇన్ఫాక్ట్ ఎక్కువ ఉంటాయి, బట్ యూజ్ చేసుకోం. మన మైండ్ ఎంతవరకు యూజ్ చేస్తాం, ఎంత ఫోకస్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. సో అది చూసుకొని వాటి ఆ మిషన్ నేను ఎంత 10 మంది చెప్పాను ఆ మిషన్ కొనమని. అంటే మౌత్తో పాటు నువ్వు పేపర్లో పెద్ద ఎంటర్టైన్మెంట్ టీవీలో ₹1,00,000 ఇచ్చినా నీకు రాదు. వెంకట్ వెళ్ళి వాళ్ళ సిస్టర్కి అక్క ఇది కొని బాగున్నది, లేకపోతే ఈ సాధారణ బాగా చెప్తున్నా, అది మోర్ దెన్ అడ్వర్టైజ్మెంట్, మౌత్ ఆఫ్ వర్డ్ అంటే. డెఫినెట్ గా. ఇప్పుడు ఫర్ సపోజ్ రియల్ ఎస్టేట్ విషయానికి వచ్చినట్లయితే ఎవరైనా సరే ఒక ల్యాండ్ బాగుంది ఇది తీసుకున్నాను ఒక్కరిని కన్విన్స్ చేయగలిగితే ఆ ఒక్కరే ఇంకో 10 మందికి చెప్తారు. డెఫినెట్ జరిగింది. నార్త్ కెరళలో ఒక ఆయన ఉన్నారు, పేరు చెప్పకూడదు, 1 year బట్టి నా వీడియోలు చూసి డబ్బులు కూడబెట్టుకొని ₹1,00,00,000 నా దగ్గర వచ్చి ఒక ఫ్లాట్ మాది ఏజెంట్స్ ద్వారా తీసుకున్నాడు. ఆయన తీసుకుంది నెక్స్ట్ 3 నెలలు 6 మందితో కనిపించాడు. ఓకే, వావ్. అంటే ఒక కస్టమర్ వల్ల 6 రిఫరల్స్ వచ్చాయి. ఎంత గ్రేట్ అండి. ఖచ్చితంగా కదా సార్. అది ఇప్పుడు మీరు సార్ రియల్టర్గా లేడీస్ అయినా జెంట్స్ అయినా సర్వీస్ ఇచ్చేటప్పుడు నువ్వు సర్వీస్ ఇచ్చాక నీకంటే నెక్స్ట్ వాడు వచ్చి నీకంటే బాగా సర్వీస్ ఇచ్చాడంటే నువ్వు ఫెయిల్ అయినట్టు అర్థం. డెఫినెట్గా. సో మనం ఇచ్చే సర్వీస్ ఇది లాస్ట్ సేల్ అనుకుని చేయాలి, ఫస్ట్ సేల్ అనుకుని చేయకూడదు. లాస్ట్ సేల్ ఇంకా రేపు నేను చేయను అంటే అప్పుడే కదా బ్యాక్ ఎఫర్ట్స్ ఇస్తారు మీరు. ఆ ఎఫర్ట్ ప్రతి డీల్, రియల్ ఎస్టేట్ ప్రతి డీల్ కూడా యూనిక్ డీల్. ఏది నీకు మాట్లాడింది ఆయన నచ్చదు, ఆయన మాట్లాడింది ఇది నచ్చదు. సో ప్రతి డీల్ కూడా కొత్తదనమే. నేను దాదాపు 25,000 ట్రాన్సాక్షన్ చేశాను. 25,000 25 రకాలు. అక్కడ ఓనర్ వేరు, బయర్ వేరు, ఇక్కడ ఓనర్ వేరు, బయర్ వేరు. అట్లనే యాంకరింగ్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా యూ హ్యావ్ టు గివ్ ది బెస్ట్ అండ్ కీప్ యువర్ లెగ్స్ ఇన్ కస్టమర్ షూస్. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే ఫోకస్ పెరిగి రిఫరెన్స్. నా బిజినెస్లో మోర్ దెన్ 50% మార్కెటింగ్ నేను చూసాను. నేను ఎక్కడ మార్కెటింగ్ చేస్తాను చేయను లేదు. బట్ ఆల్ ఓవర్ వరల్డ్ కాల్స్ వస్తాయి నాకు, ఆల్ ఓవర్ వరల్డ్. ట్రైనింగ్కి వస్తాయి, ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్కి వస్తాయి, ప్రాజెక్ట్ మార్కెటింగ్కి వస్తాయి. ఎలా చేయబడుతుందంటే ప్యాషన్, నా ప్యాషన్ని ప్రొఫెషన్గా క్రియేట్ చేసాం. ప్యాషన్ వెన్ ఇట్స్ క్రియేటెడ్ ప్రొఫెషన్ రిజల్ట్స్ ఊహించలేవు. నీకు అందుబాటులో అంటే అంత దూరంగా వెళ్ళిపోతావు, అంత దూరంగా. సచిన్ తెండూల్కర్ ఒకసారి ఇంటర్వ్యూ చేస్తే వాట్ ఈస్ యువర్ హాబీ అంటే హిట్టింగ్ ది బాల్ అన్నాడు. జీవితంలో హిట్ ది బాల్తోనే గాడ్ ఆఫ్ ఫాదర్ అయిపోయి, గాడ్ ఆఫ్ క్రికెట్ అయిపోయి. అంటే ఎవరికంటే సాన్యంటే టెన్నిస్ ఉంటుంది, అంటే షటిల్ అంటుంది. డాక్టర్ నందిరామేశ్వర్ అని తెలుసు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.